హాయ్ అండి. శ్రీనివాసం నుంచి నేను పార్థని. బిల్వ వృక్షం గురించి తెలుసుకుందాం. బిల్వ వృక్షము ఎక్కడ పుట్టింది? శ్రీ మహావిష్ణువు తన సతితో కలిసి శివుని గూర్చి తపస్సు చేస్తుండగా లక్ష్మీదేవి కుడి చేతి నుంచి బిల్వ వృక్షం జన్మించింది. మహాశివుడి ప్రత్యక్షమై జగద్రక్షణ భారాన్ని శ్రీ మహావిష్ణువుపై ఉంచుతాడు. శ్రీవృక్షం అనే పేరుతో కూడా పిలిచే ఈ బిల్వ వృక్షమును దేవతలు స్వర్గములోను, మందర పర్వతం పైన వైకుంఠములోనూ నాటారు. ఈ బిల్వవృక్షం ఆకులతో శివునికి ఇష్టమైన రోజైనా పూజ చేయవచ్చు. సోమవారంకి వస్తే సోమవారం నాడే పూజకు వినియోగించాలి. బిల్వవృక్షానికి ప్రదక్షిణలు చేసే సమస్త దోషాలు పోతాయి. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. బిల్వవృక్ష పత్రము 1,00,000 బంగారు పువ్వులతో సమానం. ఈ బిల్వము యొక్క మహిమేంటో చూద్దాం. ఏకబిల్వ పత్రములోని 3 ఆకులలో ఎడంవైపునున్నది బ్రహ్మ అని, కుడివైపు ఉన్నది విష్ణువు అని, మధ్యవైపు ఉన్నది శివుడు అని చెప్పబడుతోంది. మొత్తం 14 అంటే 14 భువనాల్లోనూ పుణ్యక్షేత్రాలకు బిల్వ వృక్షము సూచిక అంటారు. మారేడు దళాలను పరిశీలించినప్పుడు 3 దళాల రేకులకు ఆధ్యాత్మికంగా పూజకుడు, పూజ్యము, పూజ, స్తోత్రము, స్తుతము, స్తుతి, జ్ఞాత, ధ్యేయము, జ్ఞానము అనే అర్థాలను చెబుతున్నారు. ఇలాగ మూడింటిని వేరువేరుగా భావించడమే త్రిపుటి జ్ఞానము. సృష్టి, స్థితి, లయ కారకుడైన ఆ మహాదేవుడు మారేడు దళాల సర్వాంతర్యామి. పూజకుడవు నీవే, పూజించబడిన వాడివి నీవే అనే భావముతో శివుని పూజించడకు ఉత్తమైనది అని భావము. ఈ జ్ఞాన రహస్యాన్ని తెలుసుకొని బిల్వపత్ర రూపంతో త్రిపుటి జ్ఞానాన్ని నీ పాదాల చెంత నేను సమర్పిస్తున్నాను అని స్వామికి విన్నవించడమే శివోహం శివోహం అనే మహావాక్య జ్ఞానాన్ని స్థితపరిచేది బిల్వార్చన అవుతుంది. పవిత్రమైన ఈశ్వర పూజకు బిల్వపత్రము సర్వశ్రేష్టమైనది. శివార్చనకు 3 రేకులతో ఉన్న పూర్తి బిల్వదళాన్ని ఉపయోగించాలి. బిల్వదళాలు వాడిపోయినప్పటికీ పూజార్హత కలిగి ఉంటాయి. బిల్వదళములోని ముందు భాగములో అమృతము, వెనుక భాగములో యక్షులు ఉండటం చేత బిల్వపత్రము యొక్క ముందు భాగాన్ని శివుడి వైపుకు ఉంచి పూజ చెయ్యాలి. బిల్వవనము కాశీక్షేత్రంతో సరిసమానము అని శాస్త్రవచనము. మరి బిల్వపత్రము యొక్క ప్రాముఖ్యత ఏంటో చూద్దామా? ఒకనాడు శనిదేవుడు కైలాసమునందు శివుణ్ణి దర్శించాడు. శివుడు శనిదేవుని పరీక్షించుటకై నీవు నన్ను పట్టి ఉండగలవా అని ప్రశ్నించాడు. అందుకు శనిదేవుడు మరునాటి సూర్యోదయం నుండి సూర్యాస్తయ కాలం వరకు శివుని పట్టి ఉంచగలనని అన్నాడు. అంత మహాశివుడు మరునాటి ఉషోదయ కాలమున బిల్వవృక్ష రూపము దాల్చాడు. ఆనాటి సూర్యాస్తయ సంధ్యాకాలము గడిచిన పిదప మహేశ్వరుడు బిల్వవృక్షము నుండి సాకార రూపంగా బయలు వచ్చినాడు. మరుక్షణమే శనిదేవుడచ్చట ప్రత్యక్షమయ్యాడు. నన్ను పట్టుకోలేకపోయావే అని పరమేశ్వరుడు ప్రశ్నించగా శనిదేవుడు నమస్కరించి, నేను పట్టుట చేతనే కదా లోకారాజ్యులు తమరు ఈ బిల్వవృక్ష రూపము ఇందులో దాగి వసించినారు అన్నాడు. శనిదేవుని యొక్క విధి నిర్వహణకు మెచ్చిన శివుడు, ఈశ్వరుడినైన నన్నే కొద్ది కాలము పట్టి నాయందే నువ్వు వసించి ఉండుట చేత నేటి నుండి నీవు శనీశ్వరుడిగా పూజించబడతావు అని అభయమిచ్చాడు. నాటి నుండి శివుణ్ణి బిల్వపత్రంతో పూజించిన భక్తులకు శనిదోషాలు తొలగునని ప్రతీతి. బిల్వపత్రము అన్న మారేడు పత్రము అన్న రెండూ ఒకటే. బిల్వపత్రము అని సంస్కృతంలోను, మారేడు పత్రము అన్నది తెలుగులోనూ చెప్తారు. సాధారణంగా 3 ఆకులు కలిసి ఒకే సమూహంగా ఉంటాయి. త్రిదళం. ఇది బ్రహ్మ, విష్ణు, శివులకు ప్రతీక. శివారాధనలో అత్యంత ముఖ్యమైనది. దీన్ని సమర్పించకుండా శివపూజ అసంపూర్ణమని పురాణాలు చెబుతాయి. మారేడు చెట్టు ఆకులను శివపూజలో ఏకబిల్వం శివార్పణం అని చెబుతూ నమస్కరిస్తారు, సమర్పిస్తారు. మారేడు చెట్టుకు పూజ చేస్తే 33 కోట్ల మంది దేవతలకు ప్రదక్షిణ చేసినట్టే. మారేడు అంటే మహారాజు, అంటే పరిపాలకుడు, ఈశ్వరుడు ఈ చెట్టు రూపంలో ఉన్నాడు. సృష్టిలో ఏ చెట్టు అయినా పువ్వు పూసి కాయ కాస్తుంది, కానీ ఒక మారేడు చెట్టు మాత్రము పువ్వు పూయకుండా కాయ కాస్తుంది. ఈ బిల్వపత్రము వినాయక చవితి రోజు చేసుకునే వరసిద్ధి వినాయక ఏక విసంతి పత్రపూజ క్రమంలో ఈ ఆకు రెండవది. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం. మారేడు దళాన్ని శివలింగానికి తాకిస్తే ఆ స్పర్శ వల్ల కలిగిన స్పందనల ప్రభావము ఆ దళంలో చాలాసేపు నిలిచి ఉంటుంది. అలాంటి మారేడు దళం మనం రోజంతా హృదయానికి దగ్గరగా ఉంచుకొని చూడండి. మన శారీరక స్థితిని, మానసిక స్థితిని కూడా ఆరోగ్యంగా, ఆహ్లాదంగా ఉంచుతుంది అంటారు పెద్దలు. అండి, బిల్వ వృక్షం ఎక్కడ పుట్టింది, బిల్వపత్రం యొక్క ప్రాముఖ్యత, బిల్వం యొక్క మహిమ, వీటన్నిటి గురించి నాకు తెలిసిన సమాచారం మీ ముందు ఉంచాను. నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
హర హర మహాదేవ శంభో శంకర. మరొక కొత్త అంశంతో మళ్ళీ మీ ముందుకి. మీ పార్థ.